హ్మ్. అంటే ఇప్పుడు అంటే అన్నీ ఉన్నట్టేనా? అంటే యాక్షను, కామెడీ, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నట్టేనా మొత్తం? అంటే ఒక మిక్స్డ్ వెజిటబుల్ ఇదేనా? ఖచ్చితంగానండి. అన్నీ ఈ సినిమాకి ప్రాపర్‌గా అంటే ఫన్‌తో పాటు, ఆయన క్యారెక్టర్‌తో పాటు హ్మ్. నెక్స్ట్ సాంగ్సు అట్లాగే ఒక కొత్త హారర్ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని యాడ్ చేసామనమాట. హ్మ్. అందువల్ల అది కన్ఫర్మ్‌గా మీరు స్క్రీన్ మీదైతే కొత్తగా ఫీలవుతారు. ఓకే. హ్మ్. అంటే ఏంటి సార్ ఇది మల్టీ జానరా? లేదంటే సింగిల్? మల్టీ జానర్ లేదండి. హ్మ్. ఒక ఫ్యాంటసీ ఫిల్ము. ఓకే. అంటే మనం ఇలా జరిగితే బావుండని ఒక దెయ్యం కథలో ఇది హ్మ్. ఒక కొత్తగా చేసామనమాట. ఓకే. అది. అంటే ఇప్పుడు ప్రేమ కథ చిత్రం మీరు తీసిన దెయ్యం కాన్సెప్టే అది. అవును. కానీ విపరీతమైన కామెడీ. అవును. నేను అప్పుడప్పుడు రిపీటెడ్‌గా చూస్తుంటా కూడా ఇంట్లో. అంటే ఆ అవును. సీన్స్ అవన్నీ అంత చక్కగా మీరు తీశారు. అవును. నాకు తెలిసి దాని తర్వాత మీరు తీస్తున్న ఇదే అది. అవునవును. బట్ అది ఒక స్మాల్ బడ్జెట్, కొంచెం మీడియం బడ్జెట్ సినిమా. కరెక్ట్. ఇది ఎక్స్‌పెక్టేషన్స్ పెద్దవి, నిర్మాణ సంస్థ పెద్దది, ప్రాజెక్ట్ పెద్దది, అంతకుమించి హీరో పెద్దది. అవును. సింక్ అవుతదంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ హారర్ కామెడీ సినిమాలు హ్మ్. నేను ఫస్ట్ తీసిన తర్వాత చాలామంది తీశారు. అవును. ఒక 500 ఫిల్మ్స్ పైనొచ్చినాయి. సార్. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ చూడాలి అనంటే హ్మ్. డెఫినిట్‌గా ఇది ఫ్యాంటసీ ఎలిమెంట్ అందుకే యాడ్ చేసాం. ఓకే. అది సినిమాకి చాలా కొత్తగా ఉంటది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్గానిక్‌గా చెప్పబోతున్నాం. హ్మ్. ఈ ఈ దెయ్యం ఉన్నా సరే భయపడొద్దని, ఓకే. మీరు ధైర్యంగా ఎలా ఉండాలి అనేది ఒక ఏదైనా మన మెంటల్ ఇన్‌బాలెన్స్ మాత్రమే ఉంటదనేది బ్రెయిన్ రిలేటెడ్‌లో ఈ కథను తీసుకొచ్చాను. హ్మ్. దానికి కొంచెం టైం తీసుకున్నాం. అది మాత్రం స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటది.